మన దేశంలో ధర్మం ప్రకారమే పరిపాలన జరిగితే మిత్రులారా, ఇంత వివక్షత ప్రజల మీద, ఈ దేశంలో పుట్టి పెరిగిన ఈ ప్రజల మీదనే ఇంత వివక్షత ఎందుకుంటుంది? ఇన్ని రకాలుగా అసమానతలకు ఎందుకు గురవుతారు? ఇన్ని రకాలుగా ఆత్మగౌరవ పోరాటం ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? ఇన్ని రకాలుగా మనుషులను విభజించి పాలించడం అవసరమా? ఇది దేశంలో జరుగుతున్న ఇవంతా కూడా ఒక విలయ తాండవం. అంటే పరిపాలన వాళ్ళే చేస్తూ, హక్కులను వాళ్ళే విస్మరిస్తూ, ధర్మం పాలన అని చెబుతూ, అధర్మంగా ఇవన్నీ అన్యాయంగా ఈ తీర్పులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే పూర్తిగా దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎంతవరకు అమలు జరుగుతుందో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు.